అమ్మయ్య, వాళ్ళు నన్ను చూడలేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రామభద్రపురం ఊరు గురించి ఎవరినైనా అడుగుదాం. వీళ్ళేంటి ఇక్కడున్నారు? నేనెవరికి చెప్పకుండా వచ్చేసినట్టు వీళ్ళకి తెలిసిందా? ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే వీళ్ళు నన్ను ఫాలో అవుతారు. ఇంకో దారేమైనా ఉందేమో కనుక్కోవాలి. అమ్మా, నువ్వు చెప్పినట్టుగా ఆ రాధైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది మళ్ళీ తిరిగి రాదనే ఆనందంలో నేనున్నాను. కానీ అమ్మమ్మ ఆ రాధ వెళ్ళిపోయినందుకు బాధపడుతోంది. తనని ఎలాగైనా కనిపెట్టి తీసుకొస్తాను అని మావయ్య వెళ్ళాడు. సాయంగా నాన్న కూడా వెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుందంటావా? వెనక్కి తిరిగి రాదు. ఒకసారి దాన్ని పంపించాను, 6 నెలల వరకు రాలేదు. అప్పుడు దానికి స్పృహ ఉంది. అది ఎవరో దానికి తెలుసు. అలాంటప్పుడే తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు దాని పేరే దానికి తెలీదు. నేను చెప్పిన మాటలు విని గట్టిగా నమ్మి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు భయపడకు. గణపతి! నాన్న వస్తున్నాను. తొందరగా రా. ఏంటి నాన్న? ఏంట్రా కూర్చొని ఏం చేస్తున్నావు? హలో 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 భాను, మాట్లాడు భాను. నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు మాట్లాడట్లేదు భాను? భాను, నేను నీ దగ్గరకు వస్తున్నాను భాను. నువ్వెక్కడున్నావు? మొన్నేమో స్కూల్కి వెళ్తున్నానని చెప్పావు. హలో, స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నా? ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. హలో భాను, హలో. అది నీ ఫోనే కదా? నువ్వు ఫోన్ మర్చిపోయావు. నీకోసం ఎవరో ఫోన్ చేస్తున్నారు. మా అంకుల్ ఫోన్ చేశాడు. నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఇదేంటి, ఫోన్ లిఫ్ట్ చేసి కూడా ఎవరు మాట్లాడడం లేదు? అసలు భాను ఎక్కడుంది, ఎలా ఉంది? ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా, భాను మాత్రం కనిపించకూడదు. భాను ఆచూకీ దొరకకూడదు. తను ఎదురైందంటే నా భవిష్యత్తు తలకిందులవుతుంది. బాబు, నీకు రామభద్రాపురం ఎక్కడుందో తెలుసా? నాకు తెలీదండి. ఎస్ఐ గారు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, కానీ మాట్లాడటం లేదు. ఫోన్ కట్ చేస్తున్నారు. అదేంటో అర్థం కావడం లేదు. నేను చెప్పాను కదా సార్, మీరు ఫోన్ చేయొద్దు,
ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలీదు అని. కాకపోతే లొకేషన్ ఎగ్జాక్ట్ ఖచ్చితంగా గుళ్ళోనే చూపిస్తుంది. ఆ ఫోన్ ఇక్కడే ఉంది. మనం చాలా తెలివిగా పట్టుకోవాలి. పొరపాటున ఏమైనా కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉంటే తన ప్రాణానికి ప్రమాదం రావచ్చు. మీరు మళ్ళీ ఫోన్ అయితే రింగ్ చేయకండి. వెళ్దాం పదండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? మీకు రామభద్రాపురం వెళ్ళడానికి దారి తెలుసా? తెలుసమ్మా, అది ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడి బయటకు వెళ్తే డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి, వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అక్క, రాధ ఎక్కడుంది? రాధ బయటికైతే వెళ్ళలేదు కదా? లేదు, గుళ్ళోనే ఉంది. బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే మేము తనని చూస్తున్నామని అనుమానం వచ్చింది. అందుకే గుళ్ళోనే తిరుగుతుంది. అవునా? మేము కూడా తన్నే ఫాలో అవుతున్నాం. ఇందాక అటు పక్కకు వెళ్ళింది. సరే పదండి చూద్దాం. పదండి. ఏంటి సార్, బాను ఇక్కడే ఉంది అన్నారు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, మళ్ళీ ఫోన్ రింగ్ చేద్దాం. ఫోన్ రింగ్ అయితే తెలుస్తుంది కదా. అదే కరెక్ట్ అనిపిస్తుందండి. గుడిలో జనం కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఎక్కడో ఉంటారు. పదండి, మనం అటు వెళ్ళాక ఫోన్ చేద్దాం. సరే రండి, పదండి. ఈ ఫోన్ ఎక్కడిదిరా? ఇంత కాస్ట్లీ ఫోను నీకెక్కడి నుంచి వచ్చింది? మర్యాదగా చెప్పు, లేదంటే చంపేస్తాను. అందుకేనా గుడికి రమ్మంటే రాను, బయట పని ఉందని చెప్తున్నావు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, లేదంటే మాత్రం నా సంగతి తెలుసు కదా. లేదు నాన్న, అసలు ఈ ఫోను ఇది నా భార్య ఫోన్. ఈ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? ఈ ఫోను ఇది సార్ మిస్సెస్ది. అబద్ధం చెప్పావంటే ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. చెప్పు, ఈ ఫోన్ నీకెలా వచ్చింది? ప్లీజ్ ఎస్ఐ గారు, తను చిన్నపిల్లాడు కదా, తనని ఎందుకు బెదిరిస్తారు? బాబు, నాన్న చెప్పమ్మా, ఈ ఫోన్ నీకు ఎక్కడిది? ప్లీజ్ నాకు చెప్పు.